హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది వచ్చేసి రోటీ, చపాతీ, పరోటాలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. నేను ఈ కర్రీ కోసం 4 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకున్నాను. వీటిని అయితే మనం ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి పొడవుగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయల్లో పచ్చివాసన అంతా కూడా పోయి కొంచెం రెడ్గా వేగాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు చూడండి కాసేపటి తర్వాత చూస్తే ఎర్రగా వేగాయి. ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువగా వేయకూడదండి, ఫ్లేవర్ అంతా కూడా ఎక్కువ మారిపోతుంది అనమాట. సో వీళ్ళనంత తక్కువ వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఇక టమాటోలు వేసుకోవాలన్నమాట. 2 మీడియం సైజ్ టమాటోలు అయితే సరిపోతాయండి కర్రీకి. 4 కోడిగుడ్లకి, అంతకంటే ఎక్కువ తీసుకుంటే 3 లేదా 4 వేసుకోండి. టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి ఇక పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుందాము. ముందుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పైన వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసాం కదా సన్నగా, సో అందువల్ల కారం మరీ ఎక్కువ పట్టదు. అలాగే వేయించిన ధనియాల పొడి 1 అర టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో జరగాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఈ మసాలాలు అలాగే టమాటో ముక్కలు మెత్తగా ఉడికే చూడండి. ఈ స్టేజ్లో మనం ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలన్నమాట. మరీ ఎక్కువేం పట్టవండి, 1 టీ గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఆ మాత్రం అయితే సరిపోతాయి అన్నమాట ఈ క్వాంటిటీకి. సో నీళ్ళు పోసుకున్న తర్వాత ఇక ఇందులోకి ముందుగా ఉడికించి గ్రేట్ చేసి పెట్టినటువంటి కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. 1 అర టీ స్పూన్ వేసుకోండి. అది హోమ్ మేడ్ అయినా సరే బయట కొన్నదైనా సరే గరం మసాలా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ నీరు పోసాం కదండి, ఇప్పుడు ఉడకాలన్నమాట. కోడిగుడ్డు మిశ్రమం అంతా కూడా ఇందులోకి మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి. ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 5 మినిట్స్ అలాగ మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత చూస్తే క్రీమీ టెక్స్చర్తో మంచిగా మనకి ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇది అన్నంలోకి అంతగా బాగుండదు, కానీ చపాతీ, రోటీ, పుల్కా అలాగే పరోటాలకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. క్రీమీ టెక్స్చర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.